మూడుముళ్ళ బంధం ఎపిసోడ్ 295. తనకంటే ఎక్కువగా వైష్ణవిని నమ్మానని తన మనసు చెబుతుంటే తన మనసుని ఆ క్షణం వైష్ణవి ఎంత బాధ పెట్టిందో వైష్ణవికి కూడా తెలియదు. నువ్వు ఇదంతా చేసినందుకు నాకు నీపై కోపం లేదు వైషు, కానీ దీన్ని వేరే వాళ్ళని ఇన్వాల్వ్ చేసావు చూడు, అందుకు నాకు కోపంగా ఉంది. ఇలా వేరే వాళ్ళని ఇన్వాల్వ్ చేసి వాళ్ళ ప్రాణాలతో చెలగాటం ఆడావు కదా అని విరాస్ అనగానే వైష్ణవి షాక్గా విరాస్ వైపు చూస్తుంది. ఏమంటున్నావు విరాస్ అని తడబడుతూ అడుగుతుంటే, నా గురించి ఇన్ఫర్మేషన్ తెలిసిన తర్వాత కూడా వాళ్ళు ప్రాణాలతో ఉంటారని ఎలా అనుకున్నావు వైషు? నా మాఫియాలో ఇప్పటి వరకు నా గురించి ఎవ్వరికీ తెలియకుండా చాలా సీక్రెట్గా చేస్తూ వచ్చాను. అలాంటిది ఈరోజు నా గురించి నాకు తెలియని వాళ్ళకి తెలిసిందంటే నేను చూస్తూ ఊరుకుంటానని అనుకుంటున్నావా అని విరాస్ సోఫాలో నుండి లేచి నుంచోగానే వైష్ణవి భయంగా లేచి విరాస్ వైపు చూస్తూ వాళ్ళని ఏం చేసావని కంగారుగా అంటుంది. ఇంకా ఏమీ చేయలేదు. నువ్వు మళ్ళీ ఇలాంటి పిచ్చి పనులు చేయకుండా ఉండాలంటే నేనేం చేయాలో నాకు తెలుసు వైషు అని విరాస్ బయటికి వెళ్ళిపోతుంటే వైష్ణవి కంగారుగా విరాస్ వెనకాల పరిగెడుతుంది. వాళ్ళని ఏమీ చేయకు ప్లీజ్, ఇదంతా నేనే చేశాను, వాళ్ళకి నీ గురించి తెలియదు అని చెబుతుంటే అదంతా నన్ను నమ్మమంటావా? నేను నీ కాల్ రికార్డర్ కూడా విన్నాను. నీ ఫ్రెండ్ కాల్ చేసి నా గురించి ఆల్రెడీ వాళ్ళు చూశారని మాట్లాడుకున్నారు కదా అని అనగానే వైష్ణవి అడుగు అక్కడితో ఆగిపోతుంది. విరాస్ కోపంగా గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్తుంటే వైష్ణవి మళ్ళీ విరాస్ వెనకాల పరిగెడుతూ వెళ్ళి, ప్లీజ్ విరాస్, వాళ్ళు నా ఫ్రెండ్స్, వాళ్ళని ఏమీ చెయ్యకురా ప్లీజ్, నీ గురించి వాళ్ళు ఎవరికి చెప్పరు ప్లీజ్ విరాస్ అని విరాస్ చేతులని పట్టుకుని బ్రతిమలాడుతుంది. సారీ వైషు, ఈ ఒక్క విషయంలో నేనేమీ చేయలేను అని విరాస్ గ్రౌండ్ ఫ్లోర్కి చేరుకున్న తర్వాత రూమ్లోకి వెళతాడు. అక్కడికి వెళ్ళగానే వైష్ణవి వాళ్ళ ఫ్రెండ్ మాయా, ఇమ్రాన్ వీళ్ళిద్దరిని చైర్స్లో కట్టేసి ఉంచుతారు. వాళ్ళ బాడీ గార్డ్స్ వైష్ణవి వాళ్ళిద్దరిని చూసి పరిగెత్తుకుని వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అసలు మీరు ఎందుకు నాకు కాల్ చేశారు? మిమ్మల్ని డేటా చూడొద్దని నేను చెప్పాను కదా, ఎందుకు ఇదంతా చేశావు మాయా అని ఏడుస్తూ అడుగుతుంది. సారీ వైషు అని ఇమ్రాన్ అంటుంటే, షటప్, మీకు నేను ఏం చెప్పాను? జస్ట్ డేటా ట్రాన్స్ఫర్ చేయమని చెప్పాను తప్ప దాంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ చూడమని చెప్పలేదు. ఎందుకు ఇదంతా చేసి ఇలా ప్రాణాల మీదకి తెచ్చుకున్నారు అని వాళ్ళతో మాట్లాడి మళ్ళీ విరాస్ దగ్గరికి వచ్చి, ప్లీజ్ రా, వాళ్ళని ఏమి చేయకు, నువ్వు చెప్పిన మాట వింటాను, అసలు ఆ ఇన్ఫర్మేషన్ నేను ఎవరికి ఇవ్వాలని అనుకోవడం లేదు, అసలు డేటా అంతా నా దగ్గర లేదు, నేను డిలీట్ చేసేసాను అని వైష్ణవి చెబుతుంటే విరాస్ షాక్గా వైష్ణవి వైపు చూస్తాడు. ప్లీజ్ రా, నిజంగా డిలీట్ చేసేసాను అని అంటుంటే వైష్ణవి ఆ క్షణం అబద్ధం చెబుతుందని అనుకుంటాడు విరాస్. వెంటనే పక్కనే ఉన్న విలియమ్స్కి సైగ చేయగానే గన్ తీసుకుని విరాస్కి ఇస్తాడు విలియమ్స్. వైష్ణవి విరాస్ గన్ తీసుకోగానే భయంగా వాళ్ళ ఫ్రెండ్స్ వైపు విరాస్ వైపు చూస్తూ, ప్లీజ్ విరాస్, వాళ్ళని ఏమీ చేయకు ప్లీజ్ అని ఏడుస్తూ అలాగే మోకాళ్ళపై కూర్చునిపోతుంది. సారీ వైషు, నా గురించి తెలిసిన ఎవరిని నేను వదిలిపెట్టలేను. నేనొక్కడిని బయటకు వస్తే చాలామంది విఐపీలతో సహా బయటకు వచ్చేస్తారు. అందుకే ఈ ఒక్క విషయంలో నన్ను క్షమించు, ఇంకెప్పుడు నిన్ను బాధ పెట్టను అని చెప్పి విరాస్ మాయా మరియు ఇమ్రాన్ ఇద్దరిని షూట్ చేయాలని గన్ పట్టుకుంటాడు. కానీ వైష్ణవి ఎదురుగా తన గన్తో షూట్ చేయాలని అనిపించక విలియమ్స్కి చెప్పి పని కానివ్వమని చెబుతాడు. విలియమ్స్ ఇమ్రాన్ మరియు మాయా ఇద్దరిని షూట్ చేయగానే వైష్ణవి షాక్గా అలాగే చూస్తూ ఉండిపోతుంది. విరాస్ మనసులో, ఇంకొకసారి నువ్వు ఇలాంటి పిచ్చి పని చేయకుండా ఉంటావని ఇదంతా చేశాను వైషు, నా గురించి తెలిసి నా నుండి దూరం అవ్వాలని అనుకుంటున్నావు కదా, అది ఎప్పటికీ జరగని పని. ఈ ఒక్క కారణం చేత నేను ఏం చెప్తే అదే వింటావు, అందుకే ఇంత రిస్క్ చేయాల్సి వచ్చింది. నీ గురించి ఏం చేయడానికైనా నేను వెనుకాడను. ఇప్పుడు నువ్వు నా దగ్గరే ఉంటావు, ఎక్కడికి వెళ్ళవు అని విరాస్ మనసులో అనుకుంటాడు. తన కళ్ళెదురుగా తన ఫ్రెండ్స్ని షూట్ చేయగానే వాళ్ళు వైష్ణవి ఎదురుగానే ప్రాణాల్ని కోల్పోతారు. వైష్ణవి అలాగే వాళ్ళ వైపు చూస్తూ తన కళ్ళు మసకబారుతుంటే అలాగే వెనక్కి పడిపోతుంది స్పృహ కోల్పోయి.
విరాస్ కంగారుగా వైష్ణవిని ఎత్తుకుని తన రూమ్లోకి తీసుకుని వస్తాడు. బెడ్పై పడుకోబెట్టి వైష్ణవి వైపు చూస్తూ, ఎందుకు చేసావు ఇదంతా వైషు? ఎంత ప్రాణంగా అనుకున్నానో తెలుసా నిన్ను? ఇంత చేసినా కూడా నీపై నాకు కొంచెం కూడా కోపం రావడం లేదు. ఇదంతా ఏంటో కూడా నాకు తెలియడం లేదు. కానీ నువ్వు దూరం అయితే నేను బ్రతకలేనురా. ఇలా చెయ్యకపోతే నువ్వు ముందు ముందు ఏం చేస్తావో అన్న భయం. నేను పోలీసులకి దొరుకుతాను అని విషయం కాదు. ఒకవేళ నేను వాళ్ళకి దొరికినా ఎలా బయటికి రావాలో నాకు తెలుసు, కానీ ఎక్కడ నిన్ను కోల్పోతానేమోనని భయంతో ఇదంతా చేశాను. నీ ఫ్రెండ్స్ని చంపితే అయినా నువ్వు నాకు భయపడి నా దగ్గరే ఉంటావు అని. అలాగే వైష్ణవి వైపు చూస్తూ ఉంటాడు. ఎప్పటికో వైష్ణవికి మెలకు వచ్చి కళ్ళు తెరిచి ఎదురుగా చూడగా తన చేతిని పట్టుకుని విరాస్ కూర్చోగానే వెంటనే విరాస్ చేతుల నుండి తన చేతిని తీసేసుకుని స్పీడుగా బెడ్ పై నుండి కిందకి దిగి విరాస్ కాలర్ పట్టుకుని, ఎంత పని చేసావురా, నిజంగా రాక్షసుడిలాగా మారిపోయావు కదా. ఎంత నమ్మాన్రా నిన్ను, మార్చుకోవాలని అనుకున్నాను. నీకు తెలుసా, డేటా అంతా నా ల్యాప్టాప్కి ట్రాన్స్ఫర్ చేసిన దగ్గర నుండి నేను ఎంత ప్రెజర్ అనుభవించానో తెలుసా. ఎందుకో నిన్ను మోసం చేస్తున్నానని అనిపించింది ఆ క్షణం. అందుకే నీ గురించి కలెక్ట్ చేసిన మొత్తం ఇన్ఫర్మేషన్ని ల్యాప్టాప్ నుండి, పెన్ డ్రైవ్ నుండి డిలీట్ చేసేసాను తెలుసా అని కోపంగా అంటుంది వైష్ణవి. ఇందాక వైష్ణవి చెబుతుంటే ఆ టైంలో వాళ్ళని సేవ్ చేయడానికి అలా చెప్తుందేమో అని అనుకున్నాడు. కానీ ఇప్పుడు కూడా వైష్ణవి చెప్పేసరికి విరాజ్ షాకింగ్గా అలాగే వైష్ణవి వైపు చూస్తూ ఉండిపోతాడు. ఎందుకురా ఇలా చేశావు? వాళ్ళు నీకు ఏమన్యాయం చేశారు? నా ఫ్రెండ్స్ని అన్యాయంగా చంపేశావు. నిన్ను మార్చుకోవాలని అనుకున్నాను. నువ్వెందుకు ఇలా మారావో నాకు తెలియదు. కానీ నువ్వు ఇలా మాఫియా డాన్గా ఉండడానికి నా మనసు అంగీకరించలేదు. నువ్వు మాఫియా డాన్వి అని తెలిసినా కూడా నీపై కోపం రాలేదు. నువ్విలా మారడానికి వెనుక ఏదో పెద్ద కారణం ఉండే ఉంటుంది అని అనుకున్నాను. నువ్వు మారిన తర్వాత, నిన్ను మార్చుకున్న తర్వాతే నిన్ను పెళ్లి చేసుకోవాలని అనుకున్నాను. ఎందుకురా ఇంతలో ఇలా చేసి నా మనసుని విరిచేశావు అని అలాగే విరాస్ గుండెలపై కొడుతూ ఉంటుంది వైష్ణవి. విరాస్ మైండ్ మొత్తం మొద్దుబారిపోయింది. తన మాఫియా డాన్ అని తెలిసినా కూడా వైష్ణవిలో ఎలాంటి చేంజ్ రాకపోవడం, పైగా తను కలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్ని తనే చేతులారా డిలీట్ చేసేయడం, ఇవన్నీ వైష్ణవి చేసిందని తెలుస్తుంటే తనపై ఎంత నమ్మకం లేకపోతే వైష్ణవికి తన మాఫియా డాన్ అని తెలిసినా కూడా కోపం రాలేదని, ఇంకా పైగా తనని మారడానికి దాని వెనుక రీజన్ ఉందని అనుకుంది అని అనుకోగానే తన గురించి వైష్ణవి ఎంతలా ఆలోచిస్తుందో అని విరాస్ అనుకోగానే తన మనసులో ఉన్న మొత్తం భయం మాయమైపోతుంది. వైష్ణవి అని చాలా ప్రేమగా పిలుస్తాడు విరాస్. అప్పటి వరకు విరాస్ని కొడుతున్న వైష్ణవి విరాస్ పిలవగానే కోపంగా విరాస్ వైపు చూస్తుంది. నిజంగా నువ్వు చెప్పేదంతా నిజమా? నేను మాఫియా డాన్ని తెలిసినా కూడా నీకు నాపై కోపం రాలేదా? పైగా నన్ను మార్చుకోవాలని అనుకున్నావా? డేటా అంతా డిలీట్ చేసేసావా అని ఆశ్చర్యంగా అడుగుతాడు విరాజ్. అవునరా, నీపై ఎంత నమ్మకం లేకపోతే అదంతా చేశాను నీకు అర్థమవుతుందా? కానీ నువ్వు నా నమ్మకాన్ని పోగొట్టుకున్నావు. నా కళ్ళెదురుగా నా ఫ్రెండ్స్ని చంపేశావు. నేను జీవితంలో క్షమించలేను. నిన్ను చూస్తుంటే నాకు భయం వేస్తుంది. నువ్వొక మాఫియా డాన్వని తెలిసినా కూడా నేను నిన్ను యాక్సెప్ట్ చేశాను. నేను మార్చుకున్న తర్వాతే పెళ్లి చేసుకుందాం అని అనుకున్నాను. కానీ ఈరోజు జరిగిన సంఘటన నేను మర్చిపోలేను. నేను నిన్ను పెళ్లి చేసుకోను. ఇంటికి వెళ్ళిన తర్వాత డాడీకి చెప్పి ఈ ఎంగేజ్మెంట్ కూడా క్యాన్సిల్ చేయిస్తాను. ఐ హేట్ యూ విరాస్ అని గట్టిగా అరుస్తుంది వైష్ణవి. వైష్ణవి ఇంకొకసారి ఐ హేట్ యూ అని అనకు. నీ నోటి నుండి ఆ పదం కూడా నేను వినలేను. ఇదంతా ఎందుకు చేశానో చెప్పాను కదరా. ఎవరిని నమ్మడానికి వీల్లేదు. వాళ్ళు నా ఇన్ఫర్మేషన్ తప్పకుండా ఎవరికో ఒకరికి చెబితే అప్పుడు చాలా రిస్క్ అవుతుందిరా. అందుకే అలా చేశాను అని విరాజ్ చెబుతున్నా కూడా నువ్వొక నేరస్తుడివి. చాలామంది అమాయకులని పొట్టన పెట్టుకున్నావు. ఐ హేట్ యూ అని వైష్ణవి కోపంగా అక్కడున్నవన్నీ చిందరవందరగా పడేస్తూ ఉంటుంది. వైష్ణవిని ఎంత కంట్రోల్ చేద్దామన్నా కూడా వైష్ణవి కంట్రోల్ అవ్వకుండా
ఐ హేట్ యూ అని అరుస్తూ మొత్తం బెడ్ పిల్లోస్ అన్ని విరాస్ మీదకి విసిరేస్తుంది. వైష్ణవిని అలా చూస్తుంటే విరాస్కి భయం వేసి వెంటనే వైష్ణవి దగ్గరికి వెళ్ళి వైష్ణవిని గట్టిగా హత్తుకుని వైషు కామ్ డౌన్ ప్లీజ్ అని విరాస్ అంటుంటే ఐ హేట్ యూ, నేను ఇప్పుడే డాడీకి జరిగింది మొత్తం చెప్పేస్తాను అని విరాస్ని తోసేసి బయటికి వెళ్తుండగా విరాస్కి ఆ క్షణం వైష్ణవి దూరం అయిపోతుందేమోనని అనిపిస్తుంది. వెంటనే ఏదో నిర్ణయం తీసుకున్న వాడిలాగా వైషు నువ్వు బయట అడుగు పెడితే నా గురించి ఎవరికి తెలిసినా కూడా వాళ్ళకి అదే గతి పడుతుంది. ఇప్పుడు నువ్వు వెళ్ళి నీ పేరెంట్స్కి చెప్పినా కూడా నీ పేరెంట్స్కి కూడా అదే గతి పడుతుంది అని చెబుతాడు. కానీ ఆ మాట చెప్పేటప్పుడు కూడా గట్టిగా కళ్ళు మూసుకుని మాట్లాడతాడు. అంతే వెళ్తున్న వైష్ణవి అడుగు అక్కడే ఆగిపోయి వెనుకకు తిరిగి విరాస్ వైపు చూసింది. అంటే ఏమంటున్నావు? నీ గురించి నా పేరెంట్స్కి చెబితే వాళ్ళని కూడా చంపేస్తానని అంటున్నావా అని వైష్ణవి అడగగానే విరాస్ వైష్ణవికి ఆపోజిట్ తిరిగి అవును, నా గురించి ఎవరికి తెలిసినా వాళ్ళ ప్రాణాలు కోల్పోవలసిందే అని అనగానే వైష్ణవి మరి నీ గురించి నాకు తెలిసిందిగా, నన్ను కూడా చంపేసి అని కోపంగా కిందికి పరిగెడుతుంది. విరాస్ భయంగా వైష్ణవి వెనకాలే పరిగెడుతూ వైషు ఆగు అని అంటాడు. వైష్ణవి కిచెన్లోకి వెళ్ళి నైఫ్ తీసుకుని నీ గురించి నాకు తెలిసింది కదా, అందరినీ చంపడం ఎందుకు, నీ చేతిలో చావడం కూడా నాకు ఇష్టం లేదు, నేనే చచ్చిపోతానని కోపంగా నైఫ్ తీసుకుని తన రిస్ట్ కట్ చేసుకోబోతుండగా విరాస్ వెంటనే వైష్ణవిని లాగి తన చెంపన గట్టిగా కొడతాడు. పిచ్చి పట్టిందా, ఎందుకిలా చేస్తున్నావు అని భయంగా అడగగానే లేకపోతే నా పేరెంట్స్ని చంపేస్తానని అంటున్నావా, ఎందుకిలా తయారయ్యావరా నువ్వు, నీ నుండి ఈ మాటలు వినడం నా వల్ల కావడం లేదు ప్లీజ్ అని అలాగే కూర్చుని ఏడుస్తుంది వైష్ణవి. విరాస్ మనసులో ఏం చేయని వైషు, నేను మావయ్యని అత్తయ్యని చంపేస్తానని బెదిరించకపోతే నువ్వు ఈ ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసేస్తావు, నన్ను పెళ్లి చేసుకోవు, నువ్వు నాకు దూరం అయిపోతావు, అందుకే నేను ఇలా బెదిరించాల్సి వస్తుంది తప్ప వాళ్ళని నేను ఏమీ చేయలేనురా, నాకు పేరెంట్స్ లేరు, అత్తయ్య మావయ్యలోనే నేను ఇప్పటి వరకు పేరెంట్స్ని చూసుకున్నాను, అలాంటిది నా చేతులారా నేను వాళ్ళని ఎందుకు చంపుతాను, నిన్ను బెదిరించడం కోసం తప్ప వాళ్ళని నేను ఏమీ చేయలేను, ఈ విషయం నీకు చెప్పలేను, నీతో సీరియస్గా ఉండకపోతే నువ్వు నా మాట వినవు, మన పెళ్ళి అయ్యే వరకు మాత్రమే, తర్వాత నీకు నచ్చినట్టుగా ఉంటాను వైషు అని మనసులో అనుకుంటూ వైష్ణవి నిన్ను నువ్వు ఏమన్నా చేసుకున్నా కూడా నేను నీ పేరెంట్స్ని చంపేస్తానని కోపంగా అంటాడు విరాస్. వైష్ణవి ఏడుస్తున్నదల్లా పైకి లేచి విరాస్ గుండెలపై కొడుతూ ఎందుకిలా చేస్తున్నావు, అంటే నేను చావడానికి కూడా నీ పర్మిషన్ కావాలా, పెళ్లి చేసుకోవాలి అంతే కదా, చేసుకుంటాను, నీకు టార్చర్ అంటే ఏంటో చూపిస్తాను, ఎందుకు నన్ను పెళ్లి చేసుకున్నానా అని అనుకునేలాగా చేస్తాను అని కోపంగా అక్కడి నుండి తన ఇంటికి వెళ్ళిపోతుంది. వెళ్తున్న వైష్ణవి వైపు బాధగా చూస్తూ అది నీ వల్ల కాదురా, నేను మాఫియా డాన్ అని తెలిసినా కూడా నన్ను మార్చుకుని పెళ్లి చేసుకుందాం అని అనుకున్నావు, నాపై నీకున్న ప్రేమ స్పష్టంగా కనిపిస్తుంది, నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు వైషు, నన్ను ప్రేమిస్తున్నట్లు నీకు తెలియడం లేదంతే, ఇంకా దానిని ఇష్టమని అనుకుంటున్నావు, నన్ను పెళ్లి చేసుకున్న తర్వాత తప్పకుండా నీకు నచ్చినట్టుగా మారుతాను వైషు అని అనుకుని వైష్ణవి ఎలా ఇంటికి వెళ్తుందా అని భయంగా తనని ఫాలో చేస్తాడు. వైష్ణవి క్యాబ్లో ఇంటికి వెళ్ళిన తర్వాత కోపంగా తన రూమ్కి వెళ్ళిపోతుంది. విరాస్ వైష్ణవి సేఫ్గా ఇంటికి వెళ్ళిందని చూసిన తర్వాత తిరిగి తన ప్యాలెస్కి వచ్చేస్తాడు. వైష్ణవి రూమ్లోకి వెళ్ళిన తర్వాత ఏడుస్తూ ఎంత నమ్మాను నిన్ను, నన్నే బెదిరిస్తున్నావా, నీ గురించి తెలిస్తే నా పేరెంట్స్ని చంపేస్తావా, పెళ్లి చేసుకోవాలి కదా, నిన్ను చేసుకుంటాను, నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నాను అని నువ్వు అనుకునేలాగా చేస్తాను అని కోపంగా విరాస్ని హేట్ చేస్తూ ఉంటుంది వైష్ణవి. విరాస్పై నీ ఫీలింగ్స్ ఏంటో నాకు అర్థం కావడం లేదు వైష్ణవి బేబీ. స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.